నన్ను అందరూ అడిగే క్వశ్చన్ ఏంటో తెలుసా? ఎందుకు నువ్వు అంత ట్రావెల్ చేస్తావు? ఎందుకు ఇంట్లో ఉండవు? ఎందుకు ఎప్పుడు బయటే ఉంటావు? ఎందుకు జాబ్ చేయవు? 9 to 5 జాబ్ తీసుకోవచ్చు కదా, రిలాక్స్గా ఉండొచ్చు కదా. ఎవరు చెప్పారు నేను రిలాక్స్గా లేనని? ఎవరు చెప్పారు నేను ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ కాదని? ఎవరు చెప్పారు నేను డిపెండెన్సీలో ఉన్నానని? పెళ్ళికి ముందు చాలా మంది చాలా ఆశలతో ఉంటారు, కానీ అవన్నీ కుదురుతాయా అంటే 50-50 ఛాన్సెస్. నేను 10 years ఆఫ్ నా కార్పొరేట్ లైఫ్లోని ఉన్నాను, నేర్చుకున్నాను, అర్థం చేసుకున్నాను ఇది లైఫ్ కాదు అని. నాకంటూ ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి, నాకంటూ ఏదైనా చెయ్యాలి అనే శక్తి ఉండాలి. ప్రసూన అంటే జస్ట్ ఎవరో భార్య, ఎవరో కూతురు, లేకపోతే ఎవరో కోడలు కాదు. ప్రసూన అంటే ఒక బ్రాండ్లా నిలబడాలనుకున్నాను. అది నేను ట్రై చేస్తూనే ఉన్నాను. చాలా కష్టాలు, చాలా ఒడిదొడుకులు, చాలా కన్నీళ్లతో అన్నీ నేను చూశాను, ఇంకా చూస్తున్నాను, చూస్తాను కూడా. కానీ ఇది ఏవి కూడా నన్ను బ్రేక్ చేయవు అనే నమ్మకంతో నేను ముందుకెళ్తున్నాను. 2025 వరకు, 2020 నుంచి 2025 వరకు నేను చాలా నేర్చుకున్నాను. నీకు సెకండ్ చైల్డ్ వద్దా అని అంటారు, వద్దు. ఎందుకంటే నా క్లయింట్ పిల్లల్నే నేను ప్రతిరోజు నా పిల్లల్లా చూసుకుంటాను. అందుకనే వాళ్ళతో నేను స్పెండ్ చేసే టైము నాకు సెకండ్ చైల్డ్ కావాలన్న ఆలోచనే నాకు తేదు. అండ్ ఐ లవ్ మై జాబ్ విచ్ ఈస్ వెరీ ప్యాషనేటెడ్ అండ్ విచ్ ఈస్ వెరీ క్రియేటివ్. నాకు తెలుసు నా చుట్టూ, నా ముందు ఏమి అనకపోయినా నా వెనకాల చాలా మాట్లాడు. బట్ దట్స్ ఓకే. అది వాళ్ళ అభిప్రాయం. అది నేను పర్సనల్గా మార్చలేను. బట్ నేనేమనుకుంటున్నాను అనేది నా ఫ్యామిలీకి నాకు తెలుసు కాబట్టి నేను ఎప్పుడు నన్ను నేను అప్డేట్ చేసుకుంటూ, నన్ను నేను ఇంకా ఫోకస్డ్గా, డిసిప్లిన్డ్గా, ఒక క్లారిటీతో అండ్ నేనేం చేయాలనుకుంటున్నాను అనే నా స్కిల్తోని అది ఎప్పటికప్పుడు నేను చూపిస్తూనే ఉంటాను. సో యాజ్ ఆల్ నో, ఉమెన్ ఈజ్ అ మల్టీటాస్కర్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. సో కొంతమంది అమ్మాయిలు మాత్రమే ఎందుకు ఇది చేయగలుగుతున్నారు అంటే బికాజ్ ఆఫ్ స్ట్రాంగ్ ఎనర్జీ ఇన్ దెమ్, దట్ ఈస్ సెల్ఫ్ పవర్. సో అదే మనం ఎప్పుడు బయటకు తీస్తూనే ప్రతిరోజు మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి, మనల్ని మనమే అప్రిషియేషన్ చేసుకోవాలి, దట్ ఐ క్యాన్ డూ దిస్ అని. అదే ఒక స్ట్రాంగ్ విల్ అండ్ స్ట్రాంగ్ పవర్. డెఫినెట్లీ అది ఏదో ఒక ఎనర్జీ రూపంలోని అందరికీ కనబడుతుంది. నా ఫ్రెండ్స్ అంటారు, ఎందుకు ఎప్పుడు ఆ రెవల్యూషనరీ థాట్స్లో ఉంటావు అని. రెవల్యూషనరీ థాట్స్ ఏంటి? మన కోసం మనం పనిచేస్తున్నాం, మన కోసం ఏదైతే ఉందో నిజం అదే చెప్తున్నాం. సో ఇది ఎవరికైనా నచ్చినా నచ్చకపోయినా అదే నిజం. కొంతమంది బయటకు చెప్తారు, కొంతమంది చెప్పరు. నేను చెప్పే రకం అండ్ చేసే రకం కూడా. సో ఐ హోప్ ఈ వీడియో మీకు మార్నింగ్ మోటివేషన్ కానీ లేదా అంటే సిల్లీగా అనిపించిన దట్స్ ఓకే, నో ప్రాబ్లం. బట్ ఎప్పుడు మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నట్టుగా తప్పకుండా సపోర్ట్ చేయండి. మీ లవ్ ఎప్పుడు కావాలి. 2026 రెజల్యూషన్ ఇంకా చాలా బాగుంటుంది. వెయిట్ ఫర్ మోర్ వీడియోస్.